ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. సీజన్ 1 అండ్ సీజన్ 2 చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈసారి ఇంకో కేస్‌తో సీజన్ 3 తీశారు. ఈసారి డోసేజ్ పెంచారు గైస్. సీజన్ 1 అండ్ సీజన్ 2 చూడకపోయినా కూడా సీజన్ 3 చూసేయొచ్చు. ఎందుకంటే ఈసారి ఇంకో కొత్త కేస్ ఉంటుంది కాబట్టి. సీజన్ 3లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాకే సీజన్ 3 కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా సీజన్ 3 ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా సీజన్ 3 ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్ స్టార్టింగ్‌లో ఒక ట్రక్ ఫుల్ ఆఫ్ లేడీస్ చూపిస్తారు. బేసిక్‌గా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ మీకు గుర్తుంటే 2012లో బేబీ ఫలక్ అనే ఒక కేస్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో, ఈ 2 కేసెస్‌ని సీజన్ 3లో మెర్జ్ అవుతూ చూపిస్తారు. ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ ఉంటుంది. తను ఇలా అమ్మాయిల్ని అమ్మే పని చేస్తూ ఉంటుంది. అండ్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఓన్లీ ఢిల్లీలోనే కాదు, ఇండియా వైడ్‌గా జరుగుతుంది. సో, ఈ కేస్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన మెయిన్ లీడ్ డీసీపీ వర్తిక ఈ కేస్‌ని ఎలా సాల్వ్ చేసిందనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఫస్ట్‌లీ ఈసారి సీజన్ 3లో తీసుకున్న క్రైమ్ కేస్ చాలా పెద్దది. చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. కొన్ని ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. డెఫినైట్‌లీ ఇలాంటి సీరీస్‌లు అందరూ చూడాలి. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది మామ. బట్ సీజన్ 3 కొంచెం స్లోగా ఉంటుంది. అక్కడక్కడ పేసింగ్ కూడా చాలా స్లోగా ఉండడంతో కొంచెం బోర్ కొట్టింది. ఇఫ్ మీకు ట్రూ క్రైమ్ మీద ఇన్వెస్టిగేషన్ సీరీస్‌లు చూసే ఇంట్రెస్ట్ ఉంటే, కొంచెం స్లో అయినా పర్లేదనుకుంటే, డెఫినైట్‌లీ సీజన్ 3 మిమ్మల్ని స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేస్తుంది. మనం జనరల్‌గా ఇంట్లో కూర్చొని అనుకుంటాం గదా! పోలీసులు ఏం పని చేయట్లేదని. ఈ సీజన్ 3లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ గ్రౌండ్ లెవెల్‌లో చూపిస్తారు. క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ లాగా కట్టే, కొట్టే, తెచ్చేలా కాకుండా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్‌లో జస్ట్ బిల్డప్ ఉంటుంది. ఎండింగ్‌లో పే ఆఫ్ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ చాలా వీక్‌గా అనిపించింది. ఎండింగ్‌లో ఇంకేదైనా జరుగుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ ఇట్ వాస్ నాట్ అప్ టు ద మార్క్. సో, ఇఫ్ మీకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీరీస్‌లు చూసే ఇంట్రెస్ట్ ఉంటే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి, ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం లోగా పెట్టుకొని చూడాలి. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎన్ ఇంటెన్స్ సీరీస్ విచ్ హాస్ ఇట్స్ మూమెంట్స్. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఇఫ్ మీది ఓపెన్ ఫ్యామిలీ అనుకుంటే, లైక్ రియాలిటీని అర్థం చేసుకునే ఫ్యామిలీ అనుకుంటే, అప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చు. లేకపోతే ఒంటరిగా చూడాలి. సో, ఇది గైస్ 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 3 రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే, మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.